హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజైతే మన ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేసే ఒక మంచి హెల్తీ జ్యూస్తో అయితే మేము ముందుకు వచ్చానండి. సో ఈ జ్యూస్ చేసుకోవడానికి ఏమేం కావాలో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను సన్ఫ్లవర్ సీడ్స్, కీరా వచ్చేసి నేను ఒక హాఫ్ తీసుకున్నానండి. అలాగే చియా సీడ్స్, కొన్ని వచ్చేసి పిస్తా పప్పులు, అలాగే ఖర్జూరాలు, బాదం పప్పు, దోసపప్పు, పుచ్చపప్పు, అలాగే కొన్ని వచ్చేసి ఇది వాల్నట్స్. ఇవన్నీ కూడా నేను ఒక 2 గ్లాసెస్కి సరిపడా నేను క్వాంటిటీ తీసుకున్నానండి. దాంతోపాటు దానిమ్మ గింజలు కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏవైతే డ్రై నట్స్, ఫ్రూట్స్ తీసుకున్నామో అవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది మీతో షేర్ చేసుకుంటానండి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఆరోగ్యానికి ఎంతో మంచివండి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వీటిని హెల్దీ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకుంటే హెల్త్కి సంబంధించి చాలా లాభాలు ఉన్నాయన్నమాట. డ్రై ఫ్రూట్స్లో పోషకాలు, ఖనిజాలు, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయండి. అయితే వీటిని తీసుకుంటేనే మనం వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. సో ఈ విషయం అయితే చాలామందికి తెలియదండి. అవునండి, ఇందులోని ఖనిజాలు, ఎంజైమ్స్, విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. సో దీనివల్ల అధిక జీవక్రియ రేటుకి దారితీస్తుంది. సో వీటితో పాటు డ్రై ఫ్రూట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎక్కువసేపు స్టమక్ ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే ఆకలి అనేది తొందరగా వేయదన్నమాట. సో ఆకలిని తగ్గించేస్తుంది. అతిగా తినకుండా ఉండేందుకు కూడా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. డ్రై ఫ్రూట్స్ని తీసుకోవడం వల్ల కొవ్వుగా నిల్వ చేసిన క్యాలరీల సంఖ్య కూడా తగ్గుతుందండి. ఇప్పుడు ఇందులో వేసిన డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ గురించి మాట్లాడుతూ పోతే చాలా సమయం పడుతుందండి. ఇందులో వేసిన ఒక్క డ్రై ఫ్రూట్ గురించి అయితే మీకు క్లియర్గా చెప్తాను. మనందరికీ తెలిసిన డ్రై ఫ్రూట్. సో అదేంటంటే బాదం పప్పు అనమాట. ఈ బాదం పప్పు చెడు కొలెస్ట్రాల్ని క్లియర్ చేయడంలో చాలా బాగా కీ రోల్ పోషిస్తుందన్నమాట. వీటిని తీసుకోవడం వల్ల మీ వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఈజీగా అవుతుందన్నమాట. అలాగే బరువు తగ్గాలనుకునేవారు వీటిని రెగ్యులర్గా మీ డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది. బాదం పప్పు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయండి. బాదంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. మెనోసాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఇందులో ఉంటాయి. అలాగే ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్కి మూలమైన ఈ బాదం తింటే కడుపు ఎక్కువసేపు కూడా నిండుగా ఉంటుందన్నమాట. ఎక్కువసేపు ఆకలేదు మనకి. దీంతో తక్కువగా తింటారు, అలాగే ఎక్కువగా బరువు తగ్గుతారనమాట. ఈ జ్యూస్ తయారు చేయడానికి నేను మొత్తం 10 రకాల డ్రై ఫ్రూట్స్ అలాగే నట్స్ అయితే యాడ్ చేశానండి. సో ఈ జ్యూస్ అనేది వారానికి కనీసం ఒక 2 సార్లు అయినా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ టైంలో. సో మీకు మధ్యాహ్నం వరకు అయితే ఆకలేదండి, స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. ప్లస్ మీ హెల్త్కి అయితే చాలా చాలా మంచిదన్నమాట. మీ హెల్త్కి, హెయిర్కి, అలాగే మీ స్కిన్కి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది ఈ జ్యూస్ అనేది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ జ్యూస్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి అన్నాను కదా. సో ఇందులో యాడ్ చేసిన ఖర్జూరం గురించి కూడా ఒక 2 విషయాలు అయితే తెలుసుకుందామండి. సో ఈ ఖర్జూరాలో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. సో దీనివల్ల కూడా మనకి స్టమక్ మంచిగా ఫుల్గా అనిపిస్తుంది అనమాట. దీంతో ఎక్కువసేపు మనకి ఏదైనా ఫుడ్ తినాలి అన్న ఆశ అయితే ఉండదన్నమాట. అంటే స్టమక్ ఫుల్గా ఉంటుంది. అలాగే ఖర్జూరాలో విటమిన్ B5 ఉంటుంది. ఇది శక్తిని పెంచుతుంది, ఎనర్జీని పెంచుతుంది. అలాగే మనం బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ అలాగే నట్స్ మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నేను తెలుసుకున్న కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నానండి. సో మీకు యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ తయారీ విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.